గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ చూద్దామండి. ప్రతి ఒక్కరికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనగానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనగానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఐడియా ఉంటుంది, కానీ అవి ఎలా వచ్చాయి అనేది ఐడియా ఉండదండి. దానికోసం వాటి ప్రూఫ్స్ ఈరోజు నేను క్లాస్లో చెప్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్ అండి. నెక్స్ట్ నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఎల్హెచ్ఎస్లో ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉందండి. దీన్ని నేను మామూలుగా మనకి ఏ స్క్వేర్ ఉందనుకోండి, ఏమని రాయొచ్చండి, ఏ ఇంటూ ఏలాగా రాయొచ్చు కదా. సేమ్ యాజ్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాసుకున్నానండి. జస్ట్ నేను మల్టిప్లై చేస్తున్నాను. ఏ ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఏని ఫస్ట్ ఒకసారి లోపలికి మల్టిప్లై చేస్తున్నాను, ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, నెక్స్ట్ బి ఇంటూ ఏబి, బి ఇంటూ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ఏబి ప్లస్ ఏబి 2 టైమ్స్ ఉందండి. 1 + 1 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని ప్రూఫ్ చేయాలండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసుకున్నాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ లాగా రాసుకున్నానండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నేను ఫస్ట్ ఏని మల్టిప్లై చేశాను, ఏ ఇంటూ ఏ మైనస్ బి, ఏ ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది, దానికోసం మైనస్ రాసుకున్నాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశానండి. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ రాసుకున్నాను. నెక్స్ట్ బి ఇంటూ ఏ మైనస్ బి, బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి, మైనస్ ఉంది కదా, మైనస్ ఏబి, మైనస్ ఉంది ఏ ఇంటూ బి, మైనస్ ఏబి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి, బి ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ చేసామనుకోండి ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ చేసామనుకోండి మైనస్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ చేసామనుకోండి మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ చేసామనుకోండి ప్లస్ అవుతుంది. సేమ్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉన్నా పాజిటివ్ అవుతుంది. ఒక ప్లస్ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే నెగిటివ్ చేస్తామండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. వీటిని బేస్ చేసుకొని ఇవి రాశానండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, ఏ ఇంటూ బి ఏబి ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, బి స్క్వేర్. నెక్స్ట్ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి, మైనస్ ప్లస్ని మైనస్ చేసామనుకో, రెండు మైనస్ ఉంటే ఏం చేస్తాం, యాడ్ చేస్తే ఏమవుతుంది, వచ్చే వాల్యూకి మైనస్ వస్తుందండి. మైనస్ ఆఫ్, లేదు అని అంటే ఇక్కడ చూడండి మైనస్ ఏబి ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఏబి ఉంది. నేను రెండిట్లో నుంచి మైనస్ని బయటికి కామన్ తీస్తాను. మైనస్ బయటికి కామన్ వస్తే ఏముంటుంది, ఏబి ఉంటుంది. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఆల్రెడీ బయటికి వచ్చేసింది, ఏమవుతుంది, ప్లస్ ఏబి ఉంటుంది. ఈ మైనస్ని అట్లనే రాయండి. ఏబి ప్లస్ ఏబి అంటే ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ ఏబి అవుతుంది. అదే రాశాను, మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నేను ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకున్నాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని తీసుకున్నాను. ఏ ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ప్లస్ ఉంది మైనస్ ఉందండి, మైనస్ అవుతుంది. ఏబి ప్లస్ ఉంది ప్లస్ అవుతుంది, ప్లస్ ఏబి ప్లస్ ఉంది మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏబి ఉంది, ఇక్కడ మైనస్ ఏబి ఉంది. -1 + 1 అంటే 0 అయిపోతుంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉందండి. ఇదే కదా ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ప్రూఫ్ చేసిన, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేసిన, నో ప్రాబ్లం అండి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అది ఎలా వచ్చింది చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఎల్హెచ్ఎస్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఏమొచ్చిందండి, a plus b whole square equal to a square plus
2ab ప్లస్ బీ స్క్వేర్, అదే రాశాను ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ చూడండి, ఇక్కడ -2 ప్లస్ 2ab ఉంది, ఇక్కడ -2ab ఉంది. ప్లస్ మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఏ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది, 2a స్క్వేర్, బీ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది, 2b స్క్వేర్ ఈక్వల్ టు, ఇది రెండిట్లో 2 కామన్గా ఉందండి, నేను బయటికి కామన్ తీసాను. ఇంకేముంటుంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ప్లస్ చేస్తే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నెక్స్ట్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్, సారీ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ చేయండి, 4ab అని వచ్చేస్తుంది. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి చూడండి, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. మైనస్కి మైనస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ ఉందండి, ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ బీ స్క్వేర్ ఉంది, మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ బీ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ప్లస్ 2ab మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2ab అని అంటే 4ab అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే 4ab. ఓకేనా? థ్యాంక్ యూ.